కార్తీక శుద్ధ విద్య అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళ పండుగని మీకు తెలుసా? ఈరోజు యమద్వితీయ లేదా భగినీహస్త భోజనం జరుపుకుంటారు. దీనికి సంబంధించిన పురాణ గాథ ఏంటో తెలుసుకుందాం. యముడు యమున ఇద్దరూ కూడా కవల పిల్లలు. వివాహం తర్వాత యమునాదేవి ఎన్నోసార్లు యమధర్మరాజుని తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. కానీ తీరిక లేకపోవడంతో ఆయన వెళ్ళలేదు. చివరికి ఒకసారి వీలు చేసుకుని యమునాదేవి ఇంటికి వెళ్ళాడు. దాంతో ఆవిడ చాలా సంతోషించి స్వయంగా తన చేత్తో వండి వడ్డించింది. దానికి ఎంతో సంతోషించిన యమధర్మరాజు నీకేం వరం కావాలో కోరుకోమన్నారు. దానికి యమునాదేవి నాకేమీ అక్కర్లేదు, కానీ ఏ సోదరులైతే ఈరోజు తమ సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో ఆ సోదరులకు అపమృత్యు దోషాలు తొలగచేసి ఆ సోదరీమణులు సౌభాగ్యంతో వర్ధిల్లేలా చేయమని వరం కోరింది. దానికి అంగీకరించాడు యమధర్మరాజు. అలా యమధర్మరాజు తన సోదరి ఇంటికి వెళ్ళిన రోజునే మనం యమద్వితీయ లేదా భగినీహస్త భోజనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్తీక శుద్ధ విద్య రోజు అక్కా చెల్లెళ్ళు తమ సోదరుల్ని ఇంటికి ఆహ్వానించి వారికి తమ చేతులతో వండి వడ్డించాలి. దానికి సంతోషించిన సోదరులు ఆడవారికి పసుపు కుంకుమలు కానుకలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఇటు ఆడవారికి సౌభాగ్యం, మగవారికి అపమృత్యు దోషాలు తొలగడం జరుగుతాయి. అలాగే తోబుట్టువుల మధ్య అనుబంధాలు కూడా పెరుగుతాయి. కాబట్టి వీలున్నవారు తప్పకుండా ఈ ఆచారాన్ని కొనసాగించండి.